హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈ రోజు నా స్టైల్లో టమాటో ఎగ్ కర్రీ అయితే చూపిస్తున్నాను. ఇలా ట్రై చేయండి, నేను చెప్పిన విధంగా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసే ఎగ్ కర్రీ అంటే చాలా ఫేవరెట్ మా ఇంట్లో అందరికీ, నాకు కూడా ఫేవరెట్ అనమాట. ఆయిల్ వేసుకొని అందులోకి ఆనియన్స్ వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అండ్ టమాటోస్ కూడా వేసుకొని మంచిగా ఇలా స్మాష్ చేసుకోవాలి. అప్పుడు మనం పసుపు కొంచెం అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకో కడాయిలో ఆయిల్ వేసుకొని ఉప్పు కారం అండ్ అలాగే మనము కొంచెం గరం మసాలా వేసుకొని ఎగ్స్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిగుడ్ల కంటే ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ కర్రీలోకి వచ్చేసి కారం పొడి అండ్ అలాగే ధనియాల పొడి అండ్ అలాగే కొంచెం చికెన్ మసాలా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. మంచిగా స్మాష్ అయిపోయిన తర్వాతనే వాటర్ వేసుకోవాలి. మంచిగా టమాటా స్మాష్ అయితే టేస్టీగా వస్తుంది కర్రీ. సాల్ట్ కూడా యాడ్ చేసుకుని, ఎందుకక్క ఇన్ని గుడ్లు యాడ్ చేస్తున్నావు అంటే, మేము శ్రావణ మాసంలో నాన్ వెజ్ అయితే తినము, ఈ 2 డేస్లోనే ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇంకా కర్రీలోకి టేస్ట్ కోసం కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని ఎగ్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. మంచిగా ఘాట్లు పెట్టుకుంటే కర్రీలో ఎగ్స్లోకి మంచిగా మసాలా వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. 2 మినిట్స్లో అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఎగ్స్ వేసిన తర్వాత దించేసుకోవాలి. ఇంకా అలా వేడివేడి అన్నంలో మనం ఇలా ఎగ్ పెట్టుకొని తింటుంటే అమోఘం అని చెప్పాలి. నా స్టైల్ ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.